ఇట్స్ రైతు రేవంతు ఇది ఎవరు విడదీయలేని అవినాభావ సంబంధం అంటుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ అనే నినాదంతో పాలమూరులో రైతు పండుగ నిర్వహిస్తోంది. అరకొర రుణమాఫీ జరిగిందని, రైతు బంధును పక్కన పెట్టి అన్నదాతకు ధమ్కి ఇచ్చిందని ఆరోపణలున్న నేపథ్యంలో రైతు పక్కన నిలబడే హక్కు తమకు మాత్రమే ఉందని చాటుకుంటోంది. మరో 2 రోజుల్లో గుడ్ న్యూస్, వెయిట్ అండ్ సీ అనేది రైతన్నకు రేవంత్ సర్కార్ నుంచి వినిపిస్తున్న అప్కమింగ్ బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ రేవంత్ సర్కార్ తలపెట్టిన రైతు పండుగ తొలి వేదిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైంది. వ్యవసాయ రంగంలో మార్పులపై రైతులకు అవగాహన కల్పించడం, వ్యవసాయ ఆధారిత రంగాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం, అన్నదాతలకు రేవంత్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాన్ని గుర్తు చేయడం ఇది రైతు పండుగ ఎజెండా. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులున్నాం. రేపు 30వ తారీఖు సమావేశం తప్పకుండా ప్రతిపక్ష పార్టీల యొక్క కనువిప్పు జరిగేటట్టుగా ఈ రైతులు సమీకరించుకొని రైతు పండుగని దిగ్విజయం చేసుకొని సంక్రాంతి కంటే ముందుగానే మనం 30వ తారీఖు రైతు పండుగ చేసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తెలంగాణ రైతాంగం ముందుకు పోయేటట్టుగా మేము ఈ కార్యక్రమాలు రూపొందించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ముఖ్యమంత్రి గారి ద్వారానే మీకు తెలియజేస్తాం. ఆర్థికంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్న మొదటి విడత రైతు బంధు ఇచ్చామని, 18,000 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశామని, వరి కొనుగోలు చేసిన 3 రోజులకే బోనస్ ఇస్తున్నామని, ఇది ఖచ్చితంగా రైతులు పండుగ చేసుకోవాల్సిన సందర్భమేనని చెబుతోంది రేవంత్ సర్కార్. గత 10 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు గుట్టలకు, గట్లకు, కోటీశ్వర్లకు రైతు బంధు ఇచ్చారు. సరిచేయాలి కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఆనాడు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. మల్లారెడ్డి మాజీ మంత్రి గారు, సరే ఇంకా చాలా ఉన్నాయి, 500,000 ఎకరాలున్నా కూడా ఆయన చెప్తా ఉండే నాకు 5 కోట్లు వచ్చినాయి అంటే ప్రజల సొత్తు కాబట్టి సరి చేయాల్సిన అవసరం ఉంది. అయినా కూడా 7,000 కోట్ల రూపాయల రైతు భరోసా కొంత ఆలస్యమైనా కూడా చాలా సుమారుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే మూడంతలు 10 సంవత్సరాలు కేసీఆర్ చెప్పిన ఏమీ చేయలే. పాలమూరు రైతు పండుగలో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా సుమారు 155 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు అనేక కంపెనీలు, రైతు సంస్థలు, అగ్రికల్చరల్ ప్రొఫెసర్లు, ఆదర్శ రైతులు పెద్ద ఎత్తున హాజరై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి, దామోదర రాజనరసింహ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా పాల్గొన్నారు. ఇదే వేదికపై గుడ్ న్యూస్ కమింగ్ సూన్ అంటూ ఇటీవల మంత్రి దామోదర రాజనరసింహ ఇచ్చిన హింట్ తెలంగాణ అన్నదాతల్లో కొండంత ఆశని రేకెత్తిస్తోంది. 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెబుతారన్న మంత్రి గారి మాటలు రైతాంగాన్ని ఊరిస్తోంది. ఎల్లుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. మనం ఆ సభని విజయవంతం చేయాలి. ఆ రోజు ఇంకా కొన్ని పాలసీ నిర్ణయాలు వారు రైతులకు సంబంధించిన ప్రకటించబోతున్నారని చెప్పి విషయాన్ని తెలియజేస్తూ, ఇంతకీ ఏమిటా శుభవార్త? రుణమాఫీ సంపూర్ణం చేస్తారని కొందరు, రైతు భరోసా ప్రకటిస్తారని, రైతు బీమా హామీని అమలు చేస్తారని మరికొందరు. ఇలా ప్రభుత్వం చెప్పబోయే శుభవార్తపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కానీ రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ వేశారు. నివేదిక వచ్చేదాకా ఆగక తప్పదు. సో రైతు భరోసాపై అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే. సో రుణమాఫీకి పెండింగ్ లో ఉన్న ఖాతాదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పబోతున్నారా, లేక ఇంకేదైనా కొత్తగా ఉండబోతోందా? తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది రైతులుంటే 31,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు 3 విడతలో డబ్బు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల మేర లబ్ధి కలిగింది. కానీ 2 లక్షలకు పైబడి రుణం తీసుకున్న మరో 20 లక్షల మంది రైతులకు సైతం రుణమాఫీ చేయనున్నట్టు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. దాని విషయమే రేవంత్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు జరిగే రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చే తాయిలం ఏంటో తెలియాలంటే 30వ తేదీ దాకా వెయిటింగ్ తప్పదన్నమాట.